Hi guys, welcome to subscribe our channel for all government job education updates. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో మీకు పార్ట్ 4 అండ్ పార్ట్ 5 అంటే ఎస్జిటి మోడల్ పేపర్లో భాగంగా మీకు నిన్నటి వీడియోలో పార్ట్ 1 to 3 అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియో చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూడలేనట్లయితే తప్పనిసరిగా చూడండి. ఇవాల్టి వీడియోలో పార్ట్ 4 అండ్ పార్ట్ 5 తెలుగు అండ్ ఇంగ్లీష్ టాప్ 60 బిట్స్ అనేది ఇవాల్టి వీడియోలో అప్లోడ్ చేశాం. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో మిగతా పార్ట్స్ అనేది కంటిన్యూస్గా అప్లోడ్ చేయబడతాయి. సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ ప్రతి ఒక్కరికి మన ఛానల్ తరపున ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఎస్జిటి ఆస్పిరెంట్స్. అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, తెలుగులో 30 ప్రశ్నలు ఉంటాయి కదా, అయితే మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. బాగా చదివితే మార్కులు వస్తాయి, అయితే ఇది ఏ వాక్యం అని అడగడం జరిగింది. అయితే ఛేదార్థకం ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఛేదార్థకం వాక్యం అవుతుంది. ఓకేనా. 52nd క్వశ్చన్. వికలాంగుల గురించి తెలిపే చక్రాల కూర్చి ఏ ప్రక్రియకు చెందింది? అయితే వికలాంగుల గురించి తెలిపే చక్రాల కుర్చీ మనం చూసినట్లయితే కథనం అనే ప్రక్రియకు చెందింది. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 53rd క్వశ్చన్. చేతికి ఎముక లేనివాడు అనేది అయితే ఇక్కడ అడగడం జరిగింది జాతీయం. చేతికి ఎముక లేనివాడు అనేది జాతీయం. 54th క్వశ్చన్. శార్దూలంలో ప్రతి పాదంలో యతిస్థానం ఎంత ఉంటుందని అడగడం జరిగింది. అయితే దీని సరైన సమాధానం వచ్చి 13. ఓకేనా, యతిస్థానం వచ్చి 13. 55 క్వశ్చన్. పాఠ్యపుస్తకాల్లో ప్రతి పాఠం చివరన ఉండేది ఏమిటని మనం చూసినట్లయితే మహానీయుని సూక్తి. ఇది చాలామంది అభ్యర్థులకి తెలుసు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 56. నా చిన్నప్పుడు పరుగులు తీసిన రోజులు గుర్తుకు వచ్చాయి, ఈ మాటలు ఎవరివి? నా చిన్నప్పుడు పరుగులు తీసిన రోజులు గుర్తుకు వచ్చాయి, ఈ మాటలు ఎవరివి అంటే చిత్రాంగుడు. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈ మాటలు చిత్రాంగుడివి. 57th క్వశ్చన్. తలపోయు అనేది శబ్ద పల్లవం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. శబ్ద పల్లవం. 58th క్వశ్చన్. మృదు మధురం అనేది ఏ సమాసం అని మనం చూసినట్లయితే విశేషణ ఉభయపద సమాసం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 59th క్వశ్చన్. ఓ గంగా, పాపాత్ములను కూడా స్వర్గలోకాలకి చేరుస్తున్న నీకు వివేకం లేదు అనేది. ఓ గంగా, పాపాత్ములను కూడా స్వర్గలోకాలకు చేరుస్తున్న నీకు వివేకం లేదు అనేది ఇక్కడ ఏమిటి అని అడగడం జరిగింది. అయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వ్యాజస్థుతి. ఆప్షన్ 2 వ్యాజస్థుతి. ఓకేనా. 60th క్వశ్చన్. రేపు నేను పరీక్ష రాయకపోవచ్చు అనేది ఏ వాక్యం అని అడగడం జరిగింది. అయితే దీని సరైన సమాధానం వచ్చి సంభాషార్థక వాక్యం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 61 క్వశ్చన్. పద్మ అనే పదంలో ద్మ అక్షరంలో ఎన్ని ధ్వనులు ఉన్నాయి? పద్మ అనే పదంలో ద్మ అక్షరంలోని ఎన్ని ధ్వనులు ఉన్నాయి అని మనం చూసినట్లయితే 3 ధ్వనులు ఉన్నాయి. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద్మ అనే అక్షరంలో 3 ధ్వనులు ఉన్నాయి. 62nd క్వశ్చన్. సంపద అనే పదంలో గురు లఘువులు గణం. సంపద అనే పదంలో గురు లఘువుల గణం ఇక్కడ అడగడం జరిగింది. అయితే గురు లఘువుల గణం చూసినట్లయితే సంపద అనే పదంలో జగనం. ఓకేనా, జగనం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సారీ భగనం. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భగనం. ఓకేనా. ఓకే, 63rd క్వశ్చన్. విద్యాధికుడు ఏ సమాసం
అంటే తృతీయ తత్పురుష సమాసం. విద్యాధికుడు అనే పదం తృతీయ తత్పురుష సమాసం. 64th క్వశ్చన్. కాంతం అనే పాత్ర సృష్టికర్త ఎవరు? కాంతం అనే పాత్ర సృష్టికర్త ఎవరు అంటే మునిమాణిక్యం నరసింహారావు. సృష్టికర్త మునిమాణిక్యం నరసింహారావు. 65th క్వశ్చన్. భ్రమరం అంటే తుమ్మెద. భ్రమరం అంటే తుమ్మెద. 66th క్వశ్చన్. నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం. నిష్ప్రయోజనం అనే అర్థంలో ఉపయోగించే జాతీయం ఏది అని అడగడం జరిగింది. ఆప్షన్ 2 అడవి కాచిన వెన్నెల ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అడవి కాచిన వెన్నెల. ఓకే, నెక్స్ట్. ఓకే, 67th క్వశ్చన్. ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఉన్నది. ఆ ఏనుగు నడిచే కొండ అన్నట్లు ఉన్నది ఈ వాక్యంలోని అలంకారం ఏది అని అడిగారు జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్, ఇందులో అలంకారం ఏమిటని చూసినట్లయితే ఆప్షన్ 1 ఉత్ప్రేక్ష అలంకారం. ఓకేనా, ఉత్ప్రేక్ష అలంకారం ఈ వాక్యంలోని అలంకారం. 68వ క్వశ్చన్. శీత కష్టాలు అనే పాఠ్యాంశ ప్రక్రియ. శీత కష్టాలు అనే పాఠ్యాంశ ప్రక్రియ బుర్ర కథ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. బుర్ర కథ. 69th క్వశ్చన్. సిద్ధేంద్రుడు రాసిన మొదటి నాట్య గ్రంథం ఏది? సిద్ధేంద్రుడు రాసిన మొదటి నాట్య గ్రంథం ఏది అని మనం చూసినట్లయితే ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భామకలాపం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. భామకలాపం. 70th క్వశ్చన్. బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు. బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు. ఇది ఒక, మనం చూసినట్లయితే ఇది ఒక సామెత. ఓకేనా, బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు అనేది మనకి ఒక సామెత. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 71 క్వశ్చన్. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే వాదం. క్రియల నుంచే భాష పుట్టిందని సమర్థించే వాదం ఏది అని అనడం జరిగింది. అయితే ధాతువాదం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ధాతువాదం. 72nd క్వశ్చన్. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది. విద్యార్థుల సంపూర్ణ మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేసేది ఒక విద్యా ప్రణాళిక. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. విద్యా ప్రణాళిక. 73rd క్వశ్చన్. బోధనా లక్ష్యాలు సూక్ష్మ రూపాలు. బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు ఏవి అని మనం చూసినట్లయితే స్పష్టీకరణలు. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్పష్టీకరణలు. బోధన లక్ష్యాల సూక్ష్మ రూపాలు స్పష్టీకరణలు. 74th క్వశ్చన్. కింది వాటిలో త్రిమితీయ ఉపకరణం ఏది? క్రింది వాటిలో త్రిమితీయ ఉపకరణం ఏది అని మనం చూసినట్లయితే నమూనా. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నమూనా. 75 క్వశ్చన్. మానవుడు భాషించు మృగం అని అన్నది ఎవరు? మానవుడు భాషించు మృగం అని అన్నది ఎవరు అంటే సోక్రటీస్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సోక్రటీస్. 76 క్వశ్చన్. స్నేహబాల కార్డుల లోగోలో పుస్తకంలో రాస్తున్న బాలుడు అంటే ఏ వివరణ సరిపోతుంది? స్నేహబాల కార్డుల లోగోలో పుస్తకంలో రాస్తున్న బాలుడు అంటే ఏ వివరణ సరిపోతుంది? అయితే మనం చూసినట్లయితే దీని సరైన సమాధానం వచ్చి వక్త లేఖనం. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. వక్త లేఖనం. 77th క్వశ్చన్. కింది వాటిలో ఒకటి ప్రక్రియా నైపుణ్యాల అభ్యసన. క్రింది వాటిలో ఒకటి ప్రక్రియ నైపుణ్యాల ఒకసారి ప్రశ్న మళ్ళీ చూద్దాం. కింది వాటిలో ఒకటి ప్రక్రియ నైపుణ్యాల అభ్యసన సూచిక కాదు అని ప్రశ్న అయితే అడగడం జరిగింది. అయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నిష్పాదనం. నిష్పాదనం. ఓకేనా. 78th క్వశ్చన్. మంచి ప్రశ్నాపత్రానికి ఉండాల్సిన లక్షణాలు. మంచి ప్రశ్నాపత్రానికి ఉండాల్సిన లక్షణాలు ఏవి? అయితే చూసుకుందాం. మన సరైన సమాధానం వచ్చి విశ్వసనీయత. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మంచి ప్రశ్నాపత్రానికి ఉండాల్సిన లక్షణం విశ్వసనీయత. 79th క్వశ్చన్. ఉక్త రచనకు మరో పేరు. ఉక్త రచనకు మరో పేరు. అయితే దీని సరైన సమాధానం వచ్చి
ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. వక్తృత్వం. ఓకేనా, వక్తృత్వం అనేది సరైన సమాధానం. 80 క్వశ్చన్. ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం, ముఖయంత్రంలో ధ్వని పుట్టే ప్రదేశం ఏది అని అడగడం జరిగింది. అయితే దీని సరైన సమాధానం వచ్చి స్థానం. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 99 క్వశ్చన్. అమెరికన్ స్టైల్ ఆఫ్ డేట్ ఫార్మాట్ ఇన్ లెటర్ రైటింగ్ ఈజ్. అమెరికన్ స్టైల్లో ఇక్కడ డేట్ ఫార్మాట్ ఇన్ లెటర్ రైటింగ్ ఏది అని అడగడం జరిగింది. అయితే దీని సరైన సమాధానం వచ్చి ఆప్షన్ 4. ఓకేనా, మంత్, డేట్, ఇయర్. మనం ఏం రాస్తామంటే మన స్టైల్లో మొట్టమొదటిగా డేట్, మంత్, ఇయర్ రాస్తాం. అమెరికన్ స్టైల్ అయితే మంత్, డేట్, ఇయర్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకేనా. 100 క్వశ్చన్. ద సోర్సెస్ ఆఫ్ బయోగ్రఫీ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ వన్ ఆఫ్ ది బిలో. ద సోర్సెస్ ఆఫ్ బయోగ్రఫీ ఆర్ నాట్ ఇన్క్లూడెడ్ వన్ ఆఫ్ ది బిలో. అయితే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి 100కి ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. హ్యావ్ ఏ డైరెక్ట్ టాక్ విత్ ద సెంట్రల్ ఫిగర్. హ్యావ్ ఏ డైరెక్ట్ టాక్ విత్ ద సెంట్రల్ ఫిగర్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3. 101 క్వశ్చన్. ఐడెంటిఫై ద మినిమల్ పెయిర్. ఐడెంటిఫై ద మినిమల్ పెయిర్. ఫుడ్, గుడ్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఫుడ్, గుడ్స్. ఓకేనా, మినిమల్ పెయిర్ అడగడం జరిగింది. ఇక్కడ మినిమల్ పెయిర్ వచ్చి ఫుడ్, గుడ్స్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 102 క్వశ్చన్. ద అప్రోచ్ ఇన్ విచ్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై ఎగ్జాంపుల్స్ ఈజ్ డాష్ అప్రోచ్ ఆఫ్ గ్రామర్. ద అప్రోచ్ ఇన్ విచ్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై ఎగ్జాంపుల్స్ ఈజ్ డాష్ అప్రోచ్ ఆఫ్ గ్రామర్. డిడక్టివ్ అప్రోచ్ ఆఫ్ గ్రామర్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ద అప్రోచ్ ఇన్ విచ్ రూల్స్ ఆర్ ఫాలోడ్ బై ఎగ్జాంపుల్స్ ఈజ్ డిడక్టివ్ అప్రోచ్ ఆఫ్ గ్రామర్. 103 క్వశ్చన్. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ వాజ్ సజెస్టెడ్ బై. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ వాజ్ సజెస్టెడ్ బై జేమ్స్ అషర్. ఓకేనా, జేమ్స్ అషర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ మెథడ్ వాజ్ సజెస్టెడ్ బై జేమ్స్ అషర్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. 104 క్వశ్చన్. ద కాన్సెప్ట్ లాంగ్వేజ్ త్రూ కమ్యూనికేషన్ వాజ్ సజెస్టెడ్ బై. ద కాన్సెప్ట్ లాంగ్వేజ్ త్రూ కమ్యూనికేషన్ వాజ్ సజెస్టెడ్ బై డాక్టర్ జోసెఫ్ వెబ్. డాక్టర్ జోసెఫ్ వెబ్. 105 క్వశ్చన్. కరిక్యులం కన్స్ట్రక్షన్ డస్ నాట్ ఇంక్లూడ్ కన్సిడరింగ్. కరిక్యులం కన్స్ట్రక్షన్ డజంట్ ఇంక్లూడ్ కన్సిడరింగ్ అని చూస్తున్నట్లయితే కన్సిడరింగ్ వచ్చి మనకి సరైన సమాధానం 105కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ట్రాన్సాక్షన్ స్టెబిలిటీ. ట్రాన్సాక్షన్ స్టెబిలిటీ. కరిక్యులం కన్స్ట్రక్షన్ డజంట్ ఇంక్లూడ్ కన్సిడరింగ్ ట్రాన్సాక్షన్ స్టెబిలిటీ. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, 106 క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ లిజనింగ్ ఎనేబుల్స్ టు డిస్టింగ్విష్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ఒపీనియన్. విచ్ టైప్ ఆఫ్ లిజనింగ్ ఎనేబుల్స్ టు డిస్టింగ్విష్ ఫ్యాక్ట్ ఫ్రమ్ ఒపీనియన్. అయితే ఈజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఆప్షన్ 1 డిస్క్రిమినేటివ్. డిస్క్రిమినేటివ్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఓకేనా, డిస్క్రిమినేట్ type of listening enables to distinguish fact from opinion. Option 1 is correct. 107 question. Which of the below is not the tool of formative assessment? Which of the below is not the tool of formative assessment? సో మనం చూసుకున్నట్లయితే దీని సరైన సమాధానం వచ్చి కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్. ఫార్మేటివ్ అసెస్లో ఇక్కడ ఒక టూల్ కానిది అని అడగడం జరిగింది. అయితే కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ ఈజ్ నాట్ ద టూల్ ఆఫ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. 108 క్వశ్చన్. ద పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు. ద పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు డయాగ్నోసిస్ అండ్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ద పర్పస్ ఆఫ్ ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ ఈజ్ టు డయాగ్నోసిస్ అండ్ ప్లాన్ ఇంప్రూవ్మెంట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 109 question. An example of the lexical word is. An example of the lexical word is in. ఓకేనా, ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఇన్. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. మిగిలిన పార్ట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంటని యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవ్రీ డిఎస్సి ఆస్పిరెంట్స్. మీ విజయం కోసం మా ప్రయత్నం.
అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.